కూర కారం అండి. మా ఇంట్లో అయితే ఈ విధంగా అయితే మేము తయారు చేసుకుంటాం అనమాట. ఈ కారం వల్ల కూరలు కూడా మంచి టేస్ట్‌గా ఉంటాయి. అలాగే జీర్ణకోశ సమస్యలు ఉన్న వాళ్ళకి అల్సర్ ఇలాంటివి ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాయన్నమాట. మిరపకాయల కాడ్నుంచి అన్నీ కూడా మంచి క్వాలిటీ అయితే తీసుకుంటాము. మిరపకాయలని అచ్యుతాపురంలో 3 నెలలు పండే పండు మిరపకాయలు అయితే తీసుకొని వచ్చి వాటిని బాగా ఎండబెట్టి స్టోర్ చేసుకుంటాము. ఆ మిరపకాయలు తగ్గట్టుగా మోతాదులో జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవన్నీ కూడా వేసుకొని బాగా వేయించుకుంటాం. లైట్ దోరగా వేయించుకొని, అలాగే ఇందులో తగినంత పసుపు కూడా వేయించుకొని, ఇవన్నీ కూడా మిల్లయితే పట్టించుకుంటాం అనమాట. ఇలా పట్టించుకున్న కారం అనేది సంవత్సరానికి పైగానే మనకు నిలవైతే ఉంటదండి. కారం అయితే మాత్రం చాలా బావుంటది. మా చుట్టుపక్కల అందరూ కూడా ఈ విధంగానే కారం అయితే స్టోర్ చేసుకుంటారు. మీకు ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్‌లో పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. చాలా యూజ్ అవుతది. అన్నీ కూడా కొలతల ప్రకారంగా కూడా మీకు అన్నీ కూడా బాగా చెప్పాననమాట. కంపల్సరీగా చెక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్.